నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాల్లో అతిపెద్ద కుంభకోణం మద్య కుంభకోణం అని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి. మరి ఈ మద్య కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మిథున్ రెడ్డి పేరు వినిపిస్తుంది. మరి ఆయనకి నోటీసులు ఇవ్వకుండానే ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని మనం చూసాం. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఆ ముందస్తు బెయిల్ని కొట్టివేసింది కోర్టు. మరి అసలు ఇలా ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మిథున్ రెడ్డి అప్పట్లో ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. సార్ మా పైన, నా పైన, నా తండ్రి పైన చాలా ఆరోపణలు చేస్తున్నారు, మరి అందులో కూడా ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారని చెప్పి ఆయన మాట్లాడారు. సార్ మాట్లాడిన వెంటనే మరి ఈ లిక్కర్ స్కామ్ గురించి వార్తలు రాగానే ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళారు. మరి ఆ ముందస్తు బెయిల్ని ఈరోజు చూసుకున్నట్లయితే కోర్టు కొట్టివేసింది. ఏ విధంగా చూడాలి సార్ అసలు దీన్ని? బీరకాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నాడంట. బ్రాందీకాయల బీరకాయల అంటే గుమ్మడికాయలు అంటారులే, కానీ ఇప్పుడు అతని పేరు లేదు, కానీ ముందస్తు బెయిల్కి వెళ్ళాడు అంటే భుజాలు దౌడుకోవటమే కదా. భుజాలు దౌడుకోవటమైంది, అతనే దొంగ. ఇప్పుడు ఇదేమీ ఇంకా తెలియని దొంగతనం కాదు కదా. లిక్కర్ ఇవాళ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా 1000 రెట్లు పెద్దది. అది కేవలం 100 కోట్లే. 17 మంది జైలుకి వెళ్ళారు. సిబిఐ, ఈడీ అందరూ తీహార్ జైలుకే. 2 ముఖ్యమంత్రుల కుటుంబాలు అసలు కదిలిపోయాయి. భూకంపం పుట్టించింది ఆ స్కామ్. ఏది అటు కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, ఢిల్లీ ముఖ్యమంత్రి. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కవిత తీహార్ జైలుకి వెళ్ళింది. అసలు అక్కడ ఉప ముఖ్యమంత్రి సిసోడియా వెళ్ళాడు, మంత్రులు వెళ్ళారు, అధికారులు వెళ్ళారు, పారిశ్రామికవేత్తలు వెళ్ళారు, ఆడిటర్లు వెళ్ళారు. ఇక్కడ దానికన్నా 1000 రెట్ల స్కాము. ఏది ఏపీ లిక్కర్ స్కామ్, అది 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు మద్యం అమ్మితే 99,400 కోట్లు క్యాషే. ఏమైంది ఆ క్యాష్? ఆ క్యాష్ అంతా మనీ లాండరింగ్ జరిగింది. 4,000 కోట్లు సునీల్ రెడ్డి మనీ లాండరింగ్ చేశాడు అని లావు కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడాడు. 2,000 కోట్లు అదేదో ఇన్ఫ్రా కంపెనీ, దాని ద్వారా దుబాయ్కి తీసుకెళ్లారు. ఇంకో 2,000 కోట్లు ఆఫ్రికాకి పోయారు. అతను మాట్లాడటం కాదు, లోక్సభలో ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు దానిలో ఈడీ ఎంటర్ అవ్వాలని డిమాండ్ చేశాడు. అదే కాదు, ఆ సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి మరి ఇచ్చాడు. ఆధారాలన్నీ అతని దగ్గర ఉన్న పరిస్థితుల్లో ఈడీ అసలు ఇంతవరకు ఎందుకు ఎంటర్ కాలేదు ఈ కేసులో? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ని సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అని అడుగుతున్నారు. అంటే ఇవాళ ఇవన్నీ చూసి భయపడ్డా మిథున్ రెడ్డి? అతనే డిస్టిలరీలు కబ్జా చేశాడని, అతనే ఈ జే బ్రాండ్ల సృష్టికర్తని. విన్నావా? జే బ్రాండ్స్ అంట. ఏంటి అది? అసలు ఏదో ప్రెసిడెంట్ మెడల్ అంటారు, లేకపోతే 3 క్యాపిటల్స్ అంటారు. అసలు ఇప్పుడు వాళ్ళకి గోల్డ్ మెడల్ అంటారు. అసలు ఏ విధమైన పేర్లు పెట్టారు? అసలు దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా అలాంటి బ్రాండ్లు వినలేదు. వీళ్ళే తయారీ, వీళ్ళే సరఫరా, వీళ్ళే అమ్మడం. డిస్టిలరీలన్నీ వీళ్ళు కబ్జా చేసి 22 డిస్టిలరీలు కబ్జా చేశారు. 23 బ్రాండ్లు కొత్తవి వదిలారని. అసలు ఒక బ్రాందీ కేసుకి 250 నుంచి 400 లంచం అంట, ముడుపులు. ఒక బీర్ కేసుకి 150 నుంచి 300 వసూళ్ళు అంట. ఆ వసూళ్ళు చేసిన డబ్బే 3,113 కోట్లని. రోజుకు 2 కోట్లు చొప్పున నెలకు 60 కోట్లు వసూలు చేశారు. ఆ క్యాష్ అంతా ఏమైంది? అరే 29 కౌంటింగ్ మెషిన్లు అంట, 200 మంది సిబ్బంది అంట. రోజుకి ఈ క్యాష్ లెక్క పెట్టడానికి తాడేపల్లి ప్యాలెస్లో అని మనం మీడియాలో కథనాలు, సోషల్ మీడియాలో స్టోరీలు. ఇంత పెద్ద స్కామ్ దేశ చరిత్రలో మనం చూడలేదు. ఏది? మద్యం నీకు తాగుబోతులు ఉసురు తగిలింది, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. నీకు 50% లివర్ దెబ్బతిందంట, 52% వాళ్ళ మరి డ్యామేజ్ అయిందంటే. పురంధేశ్వర్ అసలు దీనిపైన ఎప్పుడో సిబిఐ ఎంక్వైరీ అడిగింది. ఆమె అసలు పెద్ద ఉద్యమం లాగా తీసుకుంది. ఆమె బ్రాందీ షాప్కి వెళ్ళటం, ఈ సీసాలు పగలగొట్టడం. వాడిని ఏమన్నా పట్టుకొచ్చారు, రైల్వే సర్వీస్ వాడిని, వాసుదేవరెడ్డి. అసలు వీళ్ళు డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారా, దోపిడీకి తెచ్చారా? దీన్ని డిప్యుటేషన్ అనరు, దీన్ని దోపిడీ అంటారు.
అంటే దోపిడీ కోసం వీళ్ళందరినీ డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి వాడికి 2 పోస్టులు ఇచ్చారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాడే, డిస్టిలరీస్ బెవరేజెస్ దానికి చైర్మన్ వాడే. అతన్ని డమ్మీని చేసేసి అతన్ని పట్టుకుని వీళ్ళు ఈ రకంగా 20,000 కోట్ల స్కామ్ అని శ్వేతపత్రం వేశారు. ఇప్పుడు యాక్చువల్గా నీకు ఈ కేసులో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మద్యం విక్రయాల తేడా ఎంత ఉంటుందంటే 5,000 కోట్లు. చంద్రబాబు దిగిపోయి జగన్ సీఎం అయ్యేటప్పటికి, అదే జగన్ దిగిపోయి చంద్రబాబు మళ్ళా సీఎం అయ్యేటప్పటికి 42,000 కోట్లు తేడా వచ్చింది. అప్పుడు 5,000 కోట్లు తేడా ఏంటి, ఇప్పుడు 5 ఏళ్లలో 42,000 కోట్ల తేడా వచ్చిందంటే ఆ 37,000 కోట్లు ఏమయ్యాయి? తినేశారు, మింగేశారు, తాగేశారు. ఇది మద్యం కదా. అంటే 37,000 కోట్లు ప్రజల రక్తం తాగారన్నమాట. వాళ్ళ లివర్ దెబ్బతిన్నది, వాళ్ళ మొత్తం అసలు శిథిలమైపోయిన శరీరాలు, చనిపోయారంట. 30,000 మంది పుస్తెలు తెగాయని మనం చూసాం. వీళ్ళ ఉద్యమాలు, వీళ్ళ ఆందోళనలు. అదే మనం అంటోంది, మద్యంతో ఎవరు అంటుకున్నా కాల్చేస్తుంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాలిపోయిందంటే కారణం నీకేంటి, మద్యం అన్నమాట. వాళ్ళ ఉసురు తగిలి వాళ్ళ ఆ పార్టీ కాలిపోయిన పరిస్థితుల్లో మొత్తం మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదా? వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిందంటే కోర్టులు ఇవాళ సహించట్లేదు. నువ్వు అవినీతికి పాల్పడి నువ్వు బెయిల్కి పిటిషన్ ఇస్తే కోర్టులు అవినీతి పైన ఇవాళ ఉపేక్షించడానికి సిద్ధంగా లేవు. ఎవరు అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్నా వాడికి బెయిల్ ఇవ్వడానికి కోర్టులు అసలు ముందుకు రావట్లేదు. మనం చూసాం వెంకటరెడ్డి అరెస్ట్, ఆ మైనింగ్ కార్పొరేషన్ నాడు, లేకపోతే వాసుదేవరెడ్డి. అలాగే అసలు వీళ్ళు అక్కడ ధర్మారెడ్డి అనేవాడిని పెట్టి అక్కడ తిరుపతి అంతా మింగేశారు. తిరుమల స్వామివారి సొమ్ము, భక్తులు ఇచ్చిన కానుకలు. అంటే ఈ డిప్యుటేషన్ మీద వీళ్ళందరినీ తీసుకొచ్చి కావాలని ఇక్కడ పెట్టి వీళ్ళు ఈ విధంగా అవినీతి కుంభకోణాలకి పాల్పడ్డారంటే ఇది ఎంత స్కెచ్, అసలు ఇది ఎటువంటి ప్లాన్. ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఎలాగో అంతకు మించిన నేరం అన్నమాట వీళ్ళు. ఇప్పుడు మర్డర్లో వాళ్ళు జైలుకి వెళ్ళడం తప్పదు, ఇటు అవినీతి కుంభకోణాలకు పాల్పడిన వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు అనమాట. కోర్టులు అసలు వీటిని క్షమించే ప్రసక్తే లేదంటారు. ఇవాళ హైకోర్టు డిస్మిస్ చేసింది, ఏం చేస్తాడు మిథున్ రెడ్డి? సుప్రీంకోర్టుకి వెళ్తాడా? సుప్రీంకోర్టులో కూడా అదే తీర్పు వస్తుంది, కాకపోతే కొన్ని రోజులు పడుతుంది. ఈలోపు నిన్ను అరెస్ట్ చేస్తాం తథ్యం. అంటే వాళ్ళ నాన్న జారిపడ్డాడంట. ఇప్పుడు ఇవాళ మళ్ళా జారి పడతాడా? ఎందుకంటే మొన్న జారి పడితే చెయ్యి ఇరిగింది, ఆపరేషను ఏదో అన్నారు. రెడ్ బుక్ అనగానే వీళ్ళు గుండెపోట్లు వస్తున్నాయి, బాత్రూంలో జారి పడుతున్నారనో ఏదో లోకేష్ అన్నట్టున్నాడు, ఇవాళ కూడా అన్నట్టున్నాడు. మిథున్ రెడ్డి కూడా జారి పడతాడా? లేదు, మిథున్ రెడ్డికి గుండెపోటు వస్తుందా అంటే ఇంకా తక్కువ వయసే. కొడాలి నానికి కూడా వచ్చింది కదా, అంటే హాస్పిటల్ అవుతాడా? ఎందుకంటే వీళ్ళంతా వరుసపెట్టి హాస్పిటల్స్లో చేరుతున్న పరిస్థితుల్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అనే భయంతో హాస్పిటల్లో చేరతాడా? కాకాని ఎక్కడున్నాడు? కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం వేట, ఇక మిథున్ రెడ్డి కోసం వేట. అబ్స్కాండ్ అయ్యాడా? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా? పరారా? ఇది ఒక పరారీ పార్టీగా మారింది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేరు మార్చేసుకుంటే పోద్దనమాట. ఏమని? పరారీ పార్టీ అని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.